హిందూ మనోభావాలను కాపాడాలి. శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో హిందూ వాహిని భాజపా ఆధ్వర్యంలో శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జాతరను నిర్వహించి హిందూ మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేశారు. కురుమూర్తి జాతరపై కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసుకోవాలి. కురుమూర్తి జాతరపై మహబూబ్ నగర్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కురుమూర్తి జాతరపై ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే బీజేపీ హిందూ వాహినిల ఐక్యత వర్ధిల్లాలి. బీజేపీ హిందూ వాహినిల ఐక్యత ఈరోజు ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఏదైతే గురుమూర్తి ఉత్సవాలను నిలపాలని కొనసాగించడం కుదరదని, కరోనా కారణంగా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది హిందువులకు ఆమోదయోగ్యం కాదని, పరిస్థితులు ఇలా కొనసాగితే ఈరోజు హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నేటి కార్యక్రమాన్ని గురించి అన్న సబ్బిరెడ్డి వెంకరెడ్డి కౌన్సిలర్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు గురుమూర్తి జాతర ఉత్సవాలను రద్దు చేయాలని జిల్లా కలెక్టరు మన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు. దాన్ని హిందూ బంధువులకు మన మొక్కుబడులు సంవత్సరంలో ఒకసారి ఉంటాయి. దాన్ని ఖచ్చితంగా గురుమూర్తి జాతర ఉత్సవాల లోపల మనము ఆ మొక్కుబడులను చేసుకోవడానికి మనము హిందూ బంధువులు చేసుకోకూడదని ఈరోజు వాళ్ళు చేయడం వల్ల మనకు హిందూ బంధువులకు ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గురుమూర్తి జాతర ఉత్సవాలను జరుపుకోవాలని బీజేపీ తరఫున, విశ్వ హిందూ పరిషత్ తరఫున, హిందూ వాహిని తరఫున, ఆర్ఎస్ఎస్ తరఫున ఈరోజు కోరడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారు ఖచ్చితంగా దాన్ని తీసి మళ్ళీ ఉత్సవాలను నిర్వహించాలని ఈ సభాముఖంగా చెప్తూ ఖచ్చితంగా చేయాలని వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారి కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇలాగే చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హిందూ బంధువులందరూ రోడ్డుపైకి వచ్చి ధర్నా కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన హిందూ బంధువులది మనోభావాలు దెబ్బతీయడానికి వీళ్ళు చేస్తున్న కుట్రలు ఆగవు. ఎప్పుడు చేయాలి, మన హిందూ బంధువులు ఎట్లా చేస్తున్నామో దాన్ని నిర్వహించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై బోలో భారత్ మాతా కీ జై. నిర్వహించాలి కురుమూర్తి ఉత్సవాలను యథావిధిగా నిర్వహించాలి. కురుమూర్తి ఉత్సవాలను యథావిధిగా రద్దు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కురుమూర్తి జాతరపై ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి. కార్యక్రమాన్ని ఉద్దేశించి 11వ వార్డు కౌన్సిలర్ భరతభూషణ్ గారిని 2 నిమిషాలు, జిల్లా నాయకులు రాజమణి సాయిరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ జై. జై జై మాతా భారత్ మాతా. ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి, అదేవిధంగా కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి వైపు కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న హిందువులను అణిచివేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నట్లున్నది అని మీ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలా. పూర్వం నుంచి ఈ తెలంగాణ ప్రాంతంలో, అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మనకు ఒక నానుడి ఉండేది, అయ్యా తీరితే తిరుపతి పోదాం, లేదనుకుంటే అన్నకొండ పోదాం, లేదా అతి కష్టంగా ఉంటే కూడా పాదనడకన నడిచిన కురుమూర్తి జాతరకు పోయి కురుమూర్తి స్వామికి, ఆ కురుమూర్తి రాయినికి మొక్కులు చెల్లించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రాంతం మహబూబ్నగర్ జిల్లా ప్రాంతంలో ప్రజల కోరిక ఉంది. వెనుకడికి మనం పుట్టకముందు 1969-70 సంవత్సరంలో కరువు కాటకం విలయతాండం చేస్తుంటే
ప్రకృతి సహకరించకపోతే ఆ సందర్భంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను కేవలం అక్కడ జరుగుతున్న ఉద్దాలను మాత్రం జరిపించి గుడిలో ఎలాంటి భక్తులను అనుమతించలేదు. ఇప్పుడేమో ఈ గవర్నమెంట్ ఏదైతే కోవిడ్ కరోనా ఉందో ఈ కరోనా కుంటిసాక చూపిస్తూ బ్రహ్మోత్సవాలను రద్దు చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే మహమ్మద్ అలీ గారు ఉన్నారో సార్, మేము ఈ సందర్భంగా నీకు ఒక మాట చెప్పదలుచుకున్నాం సార్. మొన్న జరిగిన ఏదైతే ముస్లిం పండుగ ఉందో ఆ పండుగకు కోవిడ్ లేదా, ఆ పండుగకు కరోనా రాదా? హైదరాబాద్కు నేను మొన్న పోయినాను. హైదరాబాద్లో 10 సంవత్సరాల పిల్లగాడి నుంచి 70 సంవత్సరాల వరకు ఎక్కడ చూసినా హైదరాబాద్లో తండోపతండాలుగా ఎటు చూసినా 5,000 నుంచి 10,000 మంది ముస్లిం సోదరులు బయటకు వస్తే ఎక్కడ కూడా కరోనా రాదా? కేవలం హిందువులకు మాత్రమే కరోనా వస్తుందా? ఈ కరోనా అనే వ్యాధికి అందరూ అతీతులమే కదా. ఏదైతే మా నమ్మకం ఉందో, ఏదైతే మా కురుమూర్తి స్వామి నమ్మకం ఉందో, మా నమ్మకాన్ని మేము మొక్కితే నిజంగా ప్రకృతి వనరుగా కరోనా గిల్ల అరికడుతుందేమని మేము కోరుకుంటున్నాం హిందువులందరం. దయచేసి ఈ కలెక్టర్ గారు, వనపర్తి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా పాలమూరు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న 5 మంది కలెక్టర్లు గారు ఒకసారి మా బాధలను మీరు అర్థం చేసుకొని ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో దేవాదాయ శాఖకు మీరు సిఫార్సుగా లెటర్ పంపించి ఎంబడే షెడ్యూల్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన హిందూ వాహినికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్ శాఖలకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్ మాత. రద్దు చేయాలి జిల్లా కలెక్టర్ గారు కురుమూర్తి జాతరపై ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే రద్దు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు కురుమూర్తి ఉత్సవాలపై ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే విడనాడాలి. హిందూ భావాలను దెబ్బతీసేటువంటి విధానాలను విడనాడాలి. హిందూ మనోభావాలను దెబ్బతీసేటువంటి విధానాలను స్వస్తి పలకాలి. హిందూ మనోభావాలకు దెబ్బ కలిగేటువంటి విధానాలను జై బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ. నిర్వహించాలి కురుమూర్తి ఉత్సవాలను యథావిధిగా నిర్వహించాలి. కురుమూర్తి ఉత్సవాలను యథావిధిగా నిర్వహించాలి. కురుమూర్తి ఉత్సవాలను యథావిధిగా ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలతో ముగించవలసిందిగా పట్టణ ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ గారికి. ఈ కార్యక్రమానికి కురుమూర్తి స్వామి ఉత్సవాలను షెడ్యూల్ని ఈపాటిగా రిలీజ్ చేస్తుంది. షెడ్యూల్ విడుదల చేయకుండా ఉత్సవాలను ఆపాలనే విధంగా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయడం కానీ ఇవన్నీ హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా కొనసాగించాలని హిందువాయిని ఏ విధంగా అయితే ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందో ఈ షెడ్యూల్ని కానీ ఈ కురుమూర్తి ఉత్సవాల షెడ్యూల్ని వెంటనే విడుదల చేయకపోతే ముందు ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ కార్యక్రమానికి విచ్చేసిన హిందువాహిని సభ్యులకి, బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.